సో మహేంద్రవర్మన్ తర్వాత మహేంద్రవర్మన్ని రెండో పులకేసి ఓడించిన తర్వాత పల్లవ సింహాసనాన్ని అధిష్ఠించేది ఎవరంటే నరసింహవర్మను. ఈ నరసింహవర్మను మహేంద్రవర్మని యొక్క కుమారుడు. సో ఆయన పల్లవ సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. అధిష్ఠించగానే తన తండ్రిని చంపినటువంటి రెండో పులకేసిని తన రాజధానిలో తరిమి కొట్టి ఓడించాడు. ఎవరంటే మహేంద్రవర్మన్. కాబట్టి ఇప్పుడు పల్లవ సామ్రాజ్య రాజు ఎవరంటే నరసింహవర్మన్. నరసింహవర్మన్. సో నరసింహవర్మన్ వచ్చేసి ఇప్పుడు పల్లవ సామ్రాజ్య రాజు, మొదటి నరసింహవర్మన్ అనమాట. ఈయన 630 నుంచి 668 సి వరకు ఉన్నాడు. ఇతను తన తండ్రిని ఓడించినటువంటి రెండవ పులకేసిని, సో పులకేసి 2 బాదామి చలుక అనేటువంటి రెండవ పులకేసిని ఓడించాడు. మళ్ళీ తన తండ్రిని చంపేశాడు కదా యుద్ధంలో, పుల్లలూరు యుద్ధంలో. బాదామి చలుక అనేటువంటి రెండవ పులకేసి, ఈ రెండవ పులకేసిని సంహరిస్తాడు మళ్ళీ. ఎక్కడంటే బ్యాటిల్ ఆఫ్ మణిమంగల్. బ్యాటిల్ ఆఫ్ మణిమంగళం అంటే మణిమంగళ యుద్ధంలో. సో మణిమంగళం యుద్ధం అనేది జరుగుతుందన్నమాట. ఈ మణిమంగళ యుద్ధం అనేది ఎక్కడ జరిగిందంటే ఈ యొక్క మణిమంగళం అనే ప్రాంతం దగ్గర జరుగుతుంది ఈ యుద్ధంలో. సో ఈ యుద్ధంలో అతను ఓడించాడు, రెండో పులకేసిని ఓడించాడు అనమాట. ఓడించడమే కాకుండా వాతాపి వరకు, అంటే ఈ రెండవ పులకేసి యొక్క రాజధాని ఏంటి? వాతాపి అంటే బాదామి. సో బాదామి అన్న వాతాపి అన్న ఒకటే అనమాట, కర్ణాటకలో ఉంటుంది. ఈ వాతాపి వరకు వాళ్ళని తరిమి కొట్టాడు. ఎవరు? ఈ నరసింహవర్మను. అంటే తన తండ్రిని ఓడించినందుకు, చంపినందుకు పగ తీర్చుకున్నాడు మళ్ళీ రెండో పులకేసి మీద. కాబట్టి రెండో పులకేసి ఓడిపోతాడు. ఓడిపోయి బాదామి చాళుక్య సామ్రాజ్యమే అంతమైపోతుంది. సో అర్థమైందా ఈ విధంగా? కాబట్టి నరసింహవర్మను, ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇమేజ్లు కనిపించాయి నరసింహవర్మను. ఈ నరసింహవర్మను తన తండ్రి ఏ విధంగా అయితే అతను ఓడించాడో మళ్ళీ పగ తీర్చుకొని రెండో పులకేసిని ఓడిస్తాడు. బ్యాటిల్ ఆఫ్ మణిమంగళం. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నరసింహవర్మన్కి రెండో పులకేసి జరిగేది బ్యాటిల్ ఆఫ్ మణిమంగళం. సో నరసింహవర్మన్ తండ్రి మహేంద్రవర్మన్కి రెండో పులకేసి మధ్య జరిగే యుద్ధం వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ పుల్లలూరు యుద్ధం అనమాట. సో అవి రెండు చూడండి. సో ఇతనికి మమల్లా అని ఒక టైటిల్ ఉంటుంది అనమాట. మహమల్లా లేదా మామల్లా. సో మమల్లా అంటారు లేదా మహమల్లా అంటారు. మహమల్లా అంటారు అనమాట. అంటే గ్రేట్ రజ్లర్ అనమాట. రజ్లర్ అంటాం కదా, ఇది బిరుదు. సో ఎవరి యొక్క బిరుదు? ఈ యొక్క నరసింహవర్మన్ యొక్క బిరుదు అనమాట. ఏది? మహమల్లా అనేది నరసింహన్ యొక్క బిరుదు. అప్పట్లో రెజ్లింగ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు రాజులు, రాజ్యంలో ఉన్న సైనికులు, వీళ్ళంతా కూడా చాలా దేహదారుఢ్యంగా చాలా బలంగా ఉంటాడు ఎవరు? నరసింహవర్మను. సో గ్రేట్ రజ్లర్ అనమాట. అంటే రెజ్లింగ్లో కూడా చాలా దేహదారుఢ్యంగా ఉంటాడు పర్సన్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫౌండర్ ఆఫ్ ది మహాబలిపురం అండ్ ది మోనోలిథిక్ రథాస్ వర్ ఎరెక్టెడ్ డ్యూరింగ్ ది హిజ్ రీజన్. సో ఇతరే అనమాట. మహాబలిపురం ఉంది కదా ఇప్పుడు, సో తమిళనాడులో ఉన్నటువంటి మహాబలిపురం యొక్క స్థాపకుడు. ఈ మహాబలిపురం నగరాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరంటే ఈ యొక్క నరసింహవర్మన్. పల్లవ సామ్రాజ్య రాయటువంటి నరసింహవర్మన్, మొదటి నరసింహవర్మన్. మళ్ళీ ఇంకో రాజు ఉంటాడు రెండవ నరసింహవర్మను. కాబట్టి మొదటి నరసింహవర్మను ఈ మహాబలిపురం నగరాన్ని నిర్మించి దాని రాజధాని చేసుకున్నాడు. మళ్ళీ దాని రాజధాని వేసుకుని పరిపాలించాడు. ఈయనకంటే ముందున్నటువంటి పల్లవ రాజులు మొత్తం కూడా కంచిని రాజధాని వేసుకుని పరిపాలించారు. కానీ నరసింహవర్మను ఒక పెద్ద నగరాన్ని నిర్మించి అక్కడి నుంచి ఆయన పరిపాలించాడు. అయితే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మహాబలిపురంలో అన్ని రథాలు అనమాట, మోనోలిథిక్ రథాలు. అంటే ఏకరాతి రథాలు. సో ఏకరాతి రథాలు అనమాట. అంటే ఒకే రాతితో రథాలు నిర్మించారు, చెక్కారు. ఒక పెద్ద స్టోన్ని, ఒక లార్జెస్ట్ స్టోన్ని ఒక రథంలో చెక్కారనమాట. అంటే ఒకే రాతి శిల నుంచి రథాన్ని చెక్కారు. అటువంటి రథాలన్నీ కూడా మనకి మహాబలిపురంలో ఉంటాయి. మీకు మళ్ళీ చెప్తాను నేను ఆర్కిటెక్చర్లో. వాటిని పంచపాండవ రథాస్ అంటారు. 5 రథాలు ఉంటాయి. పంచపాండవులు 5 మంది కదా, కాబట్టి 5 రథాలు ఉంటాయన్నమాట మహాబలిపురంలో. సో చాలా టెంపుల్స్ ఉంటాయి. ఓపెన్ గ్యాలరీ మ్యూజియం అనమాట. అది ఓపెన్ గ్యాలరీ. మీరు మహాబలిపురంకి వెళ్తే పైన ఏముండదు, కప్పులాగా మొత్తం ఓపెన్ గ్యాలరీ, గ్రౌండ్లో అన్నీ కనిపిస్తాయి. సో చాలా బ్యూటిఫుల్ సిటీ అనమాట. మన ఇండియాలో తాజ్మహల్తో పాటుగా ఎక్కువ యాత్రికులు సందర్శించే ప్రాంతం వచ్చేసి మహాబలిపురం. ఓకేనా? కాబట్టి మహాబలిపురాన్ని ఎవరు స్థాపించారంటే నరసింహవర్మను, పల్లవరావు అయినటువంటి నరసింహవర్మను స్థాపించాడు. అలానే ఈయన చాళుక్యులు అయినటువంటి ఎవరిని ఓడించాడు? పులకేసిని ఓడించాడు. చాళుక్యుని. అంటే వాతాపి తన రాజధానిలో తరిమి కొట్టాడు. తన తండ్రిని చంపినటువంటి రెండవ పులకేసిని, ఆ రెండవ పులకేసి యొక్క రాజధాని అయినటువంటి వాతాపిని తరిమి కొట్టాడు యుద్ధంలో. మణిమంగళ యుద్ధం తరిమి కొట్టి అక్కడ అంతం చేశాడు వాళ్ళని. అందువల్ల ఇతనికి వచ్చినటువంటి బిరుదు ఏంటంటే వాతాపి కొండ. అంటే వాతాపిని గెలిచాడు కాబట్టి వాతాపి కొండ. సో కాబట్టి బ్యాటిల్ ఆఫ్ మణిమంగళ యుద్ధంలో రెండో పులకేసిని ఓడించాడు కాబట్టి
వాతాపి వరకు తరిమి కొట్టి వాతాపిని జయించాడు. కాబట్టి ఇతను వచ్చిన బిరుదు వచ్చేసి వాతాపి కొండ. ఎవరు పిలిచారు మరొక బిరుదు? వాతాపి కొండ. వాతాపి కొండ అంటే తమిళ్లో ఇలానే ఉంటాయి. గంగై కొండ. ఇప్పుడు రాజేంద్ర చోళుడు గంగా నదిని జయించాడు కాబట్టి, గంగా నది వరకు పరివాహ ప్రాంతాలు జయించాడు కాబట్టి గంగై కొండ అయ్యాడు. గంగై కొండ. సో మధురైని జయిస్తే మధురై కొండ. ఇప్పుడు ఇతను వాతాపిని జయించాడు కాబట్టి వాతాపి కొండ అని చెప్పేసి బిరుదు అనమాట. సో ఒకటి మహమల్ల, వాతాపి కొండ, ఈ రెండు కూడా నరసింహవర్మన్ యొక్క బిరుదులు అనమాట. ఓకేనా. ఈ మహాబలిపురం యొక్క పట్టణ స్థాపకులు కూడా ఎవరంటే ఈ యొక్క నరసింహవర్మన్, మొదటి నరసింహవర్మన్. ఆ మహాబలిపురం ఉండే చాలా ఆర్కిటెక్చర్స్ మొత్తం కూడా ఈయన తీసుకొచ్చాడు. టెంపుల్స్, రథాలు ఇవన్నీ కూడా నిర్మించింది ఎవరంటే మన నరసింహవర్మన్, మొదటి నరసింహవర్మన్ అనమాట. ఓకేనా. ఈయన కాలంలోనే ఒక నావెల్ ఎక్స్పెడిషన్ కూడా పంపాడు. నావెల్ ఎక్స్పెడిషన్ శ్రీలంక అండ్ రీస్టోర్డ్ ది థ్రోన్ ఆఫ్ ది శ్రీలంక ప్రిన్సెస్ మనవర్మ. ఇక్కడ చూడండి, మనవర్మ అని చెప్పేసి ఒక యువరాజు అనమాట. ఇతను ఎవరంటే శ్రీలంక యువరాజు. శ్రీలంక యువరాజు. శ్రీలంక యువరాజు అనమాట. నిజానికి ఇతనికి సింహాసనం రావాలి. ఇతనికి సింహాసనం రావాలి శ్రీలంకలో. ఇతనికి రాకుండా అడ్డుపడుతూ ఉంటారు. అంటే వారసత్వ యుద్ధం జరుగుతూ ఉంటుంది శ్రీలంకలో. అయితే ఇక్కడ పల్లవరాయటువంటి నరసింహవర్మను ఈ శ్రీలంక యువరాయటువంటి మనవర్మని సపోర్ట్ చేస్తాడు. సో మనవర్మని సపోర్ట్ చేసి ఆ ఎదురుగా ఉండే ప్రత్యర్థిని ఓడిస్తాడు. ఓడించడానికి ఒక నావెల్ ఫోర్సు, సో నావికా దళాన్ని పంపాడు. సో నావికా దళాన్ని ఎవరు పంపాడు? నావికా దళాన్ని అంటే నరసింహవర్మన్. నావికా దళాన్ని మనవర్మని రాజును చేయడానికి, అక్కడ జరుగుతున్న పోరులో మనవర్మని రాజును చేయడానికి పంపించి ఇతని యొక్క ప్రత్యర్థిని ఓడించి మనవర్మని రాజును తీసుకొచ్చాడు. కాబట్టి అతను సింహాసనాన్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చాడు. సో కాబట్టి శ్రీలంకలో చూడండి, ఈ పాయింట్ గమనించండి. శ్రీలంకలో కూడా వీళ్ళు రాజకీయాల్లో వీళ్ళు కీలక పాత్ర వహించారు. అక్కడ యువరాజు రాజుగా ఉన్నాడు ఫస్ట్. అతను సింహాసనాన్ని కోల్పోయాడు యుద్ధంతో. మళ్ళీ అతను సపోర్ట్ చేసి సింహాసనాన్ని తిరిగి పొందేలా చేశాడు శ్రీలంక రాజుకి. ఎవరంటే నరసింహవర్మన్. తర్వాత చైనీస్ ట్రావెలరు అండ్ బుద్ధిస్ట్ మోంకు హుయాన్ సాంగ్ విజిటెడ్ కంచి డ్యూరింగ్ హిస్ రీజన్ అనమాట. హుయాన్ సాంగ్. హుయాన్ సాంగ్. హుయాన్ సాంగ్ అంటే మనకి హర్షవర్ధుడి కాలంలో ఉంటాడు. సో హుయాన్ సాంగ్ ఈ కంచిని విజిట్ చేశాడు. ఎప్పుడు? ఈ యొక్క నరసింహవర్మన్ కాలంలో, మొదటి నరసింహవర్మన్ కాలంలో చైనా యాత్రికుడు. కాబట్టి హుయాన్ సాంగ్ ఎవరంటే చైనా యాత్రికుడు. చైనా యాత్రికుడు. చైనా యాత్రికుడు అయినటువంటి హుయాన్ సాంగ్ ఈ యొక్క కంచిని సందర్శించాడనమాట. విజిట్ చేసి అక్కడ పరిస్థితులు మొత్తం రాసుకున్నాడు. అక్కడ సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ ఎలా ఉన్నాయి ఏంటని చెప్పేసి ఆయన నోట్ చేసుకున్నాడు. ఎవరి కాలంలో? ఈ నరసింహవర్మన్ కాలంలో. ఇక్కడ మీకు కనిపించే పర్సనే హుయాన్ సాంగ్. సో ఇతను హుయాన్ సాంగ్ అనమాట, చైనీస్ యాత్రికుడు, చైనా యాత్రికుడు అనమాట. ఇతను హర్షవర్ధనుడి కాలంలో వస్తాడు. వచ్చి ఇక్కడ మొత్తం కూడా మన పల్లవ సామ్రాజ్యాన్ని కూడా సందర్శించి అన్ని పరిస్థితులన్నీ కూడా నోట్ చేసుకున్నాడు అనమాట. కాబట్టి హర్షవర్ధనుడి కాలానికి కంటెంపరీగా ఉంటుంది కాలం. సో హుయాన్ సాంగ్ ఈ పాయింట్ ఎగ్జామినేషన్ పరంగా చాలా చాలా క్రూషియల్. ఎవరు? ఏ పల్లవరాజు యొక్క పరిపాలన కాలంలో చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ వచ్చాడంటే మొదటి నరసింహవర్మన్ అనమాట. ఓకేనా. ఇవి క్లియర్గా చూసుకోండి. తర్వాత పల్లవరాజు వచ్చేసి రెండవ నరసింహవర్మన్. రెండవ నరసింహవర్మన్. సో రెండవ నరసింహవర్మన్ అనమాట. తర్వాత పల్లవరాజు. సో ఇతన్ని ఎవరు పిలుస్తారంటే రాజసింహ అని పిలుస్తారు. ఇతనికి మరొక పేరు వచ్చేసి రాజసింహ. ఏ పల్లవరాజుని రాజసింహ అంటారంటే రెండవ నరసింహవర్మన్ అనమాట. ఈయనకి ఇంకా కొన్ని బిరుదులు ఉన్నాయి. సో రెండవ నరసింహవర్మన్కి చాలా బిరుదులే ఉన్నాయన్నమాట. సో బిరుదులు ఏమన్నాయంటే ప్రధానంగా ఒకటి శంకర భక్త, నెక్స్ట్ వచ్చేసి ఆగమ ప్రియ. సో ఆగమ ప్రియ. సో ఇదొకటి. హీ సెంట్ టు ఎంబసీస్ టు చైనా. ఈయన చైనాకి రాయబారం పంపాడు. సో చైనాకి రాయబారం పంపినాడు. చైనాకి రాయబారం, ఇక్కడే ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంటుంది, చెప్తాను మీకు. చైనాకి రాయబారం పంపినటువంటి పల్లవరాజు ఎవరంటే ఈ రెండవ నరసింహవర్మన్ అనమాట. మీరు సెవెంత్ సెన్స్ మూవీ చూసారా? సూర్య, మన తమిళ యాక్టర్ సూర్య ఉన్నాడు, మన సూర్య. ఆయన నటించినటువంటి సెవెంత్ సెన్స్లో మీకు ఇంట్రడక్షన్లో సీన్ చూపిస్తారు. బోధిధర్ముడు అని ఆయన పల్లవ సామ్రాజ్యం నుంచి, పల్లవ యువరాజు, ఆయన అక్కడి నుంచి వెళ్ళి చైనాకి వెళ్ళి కుంగ్ఫు నేర్పించడం మీరు చూసుంటారు సినిమాలో. అది ఎప్పుడు జరిగిందంటే ఈయన కాలంలోనే. చైనాకి రాయబారులు పంపిన పల్లవరాజు ఎవరంటే రెండవ నరసింహవర్మన్ అన్నమాట. ఈయన ఇక్కడి నుంచి వాళ్ళు పంపాడు. ఇక్కడ వీళ్ళు నేర్చుకున్న సెల్ఫ్ డిఫెన్స్ మొత్తం కూడా
చైనాకు పరిచయం చేశారు. అతనే బోధిధర్ముడు. ఎక్కడి నుంచి వెళ్ళాడంటే ఈ పల్లవ సామ్రాజ్యం నుంచి వెళ్ళాడు అనమాట. మనకి సూర్య వెళ్తారు, సూర్య గారు వెళ్ళారు కదా అక్కడికి. సో అట్లా అనమాట. ఎవరి కాలంలో అంటే ఈ కాలంలోనే. అర్థమైందా మీకు ఆ సినిమాకి సంబంధించినటువంటి కీ పాయింట్? అలానే ఇతను ఏమని పిలుస్తారంటే శంకర భక్త ఆగమ ప్రియ అని పిలుస్తారు. ఆగమ ప్రియ అంటే శంకర భక్త అంటే శివుడు భక్తుడు, అలానే ఆగమ ప్రియ అంటే ఆగమాలు, పూజలు, పురస్కారాలు, యజ్ఞాలు, యాగాదులు ఇట్లాంటివి ఎక్కువ చేస్తాడనమాట ప్రియుడు. సో ఇలా ఇటువంటి బిరుదులు అయితే ఉన్నాయి. అలానే రెండవ నరసింహని ఏమని పిలుస్తారంటే పేరు ఆయన ఇంకో పేరు రాజసింహ అని పిలుస్తాడు అనమాట. ఓకేనా? చైనా రాయబారం పంపాడు. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది డెవలపింగ్ ఆఫ్ ది ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. సో షోర్ టెంపుల్, కైలాసనాథ టెంపుల్ వర్ బిల్ట్ డ్యూరింగ్ హిస్ రీజన్ అనమాట. ఈయనకి కళలు నిర్మాణాలు అంటే చాలా పిచ్చి, ఒక ప్యాషన్, అభిరుచి అనమాట. ఈయన కాలంలో నిర్మాణాలు కళలు చాలా చేపట్టాడు. అంటే గొప్ప స్థాయికి తీసుకెళ్లాడు పల్లవ సామ్రాజ్యాన్ని. పిచ్చి అంటే చాలా ఇష్టం అనమాట, అభిరుచి. సామ్రాజ్యం చాలా సుభిక్షంగా ఉండాలి, లక్షణంగా ఉండాలి అని చెప్పి చాలా కళలను ప్రోత్సహించాడు. ఆయన నిర్మాణాలు కూడా ప్రోత్సహించాడు. మనకి పల్లవ సామ్రాజ్యంలో ఉన్నటువంటి టెంపుల్స్, మొట్టమొదటి టెంపుల్ సౌత్ ఇండియాలో షోర్ టెంపుల్, షోర్ ఆలయం అంటాం మనం. షోర్ అంటే తీర ప్రాంతం అని. షోర్ ఆలయం, షోర్ టెంపుల్. ఇంకోటి కైలాసనాథ ఆలయం, కైలాసనాథ ఆలయం అనమాట. ఇవన్నీ కూడా ఈయన కాలంలోనే వచ్చాయి. మన సౌత్ ఇండియాలో మొట్టమొదటి టెంపుల్ ద్రవిడ శైలిలో నిర్మించింది షోర్ టెంపుల్, ద్రవిడ శైలి. కాబట్టి మన ద్రవిడ శైలి అంటాం. సో ద్రవిడ శైలి అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు మన టెంపుల్ అనుకోండి. సో పెద్ద ముఖద్వారం ఉంటుంది ఇక్కడ, అవునా కదా? సో పెద్ద ముఖద్వారం ఉంటుంది, మీరు చూసారా? సో దీనిలో నుంచి మనం ఎంటర్ అవగానే మండపం ఉంటుంది, కొంచెం దూరం వరకు మండపం ఉంటుంది. సో మండపం పైన గర్భగుడి ఉంటుంది. సో ఇలా ఉంటాయి మన సౌత్ ఇండియన్ టెంపుల్స్. ఇక్కడ ధ్వజస్తంభం, సో పెద్ద ధ్వజస్తంభం ఉంటుంది ఇక్కడ. సో మీరు చూసారు కదా టెంపుల్ చూడండి, ఇది గర్భగృహ, ఇక్కడ దేవుడు ఉంటాడు. సో ఇక్కడ మనకి దేవ విగ్రహం ఉంటుంది. సో అవునా కాదు, విగ్రహం ఉంటుంది. ఇది ద్వారం అనమాట. సో ఇదంతా మనకి ద్వారం ఇలా ఉంటాయి, చూసారు కదా? ఇది ద్రవిడ స్టైల్ అనమాట. మన గర్భగుడి, ముఖద్వారము, ధ్వజస్తంభం. ఈ గర్భగుడి ఎంత పెద్ద అంటే చాలా పెద్దగా ఉంటాయి. మనకి అరుణాచలం ఇక్కడ చూడండి, శ్రీరంగం అక్కడ చాలా పెద్దగా ఉంటాయి. దీన్ని ఏమంటారంటే మనము మహాద్వారం అంటాం. మహాద్వారం ఎంటర్ అయ్యే ద్వారం అనమాట. తర్వాత ఏముంటుంది? ఇక్కడ ధ్వజస్తంభం ఉంటుంది, ఇక్కడ ధ్వజస్తంభం ఉంటుంది. తర్వాత మండపం ఉంటుంది, ఇక్కడ నుంచి మండపం, ఇక్కడే మనం నిలబడతాం, గర్భగుడికి ముందు నిలబడతాం అనమాట. ఇలా ఉంటుంది మన ద్రవిడ స్టైలు. అదే మనకి నార్త్లో అయితే శిఖరా ఉంటుంది, స్టెప్స్ ఫస్ట్ పెద్దగా ఉంటుంది, తర్వాత ఇంకొంచెం చిన్నగా, తర్వాత స్టెప్స్ ఉంటాయి. చాలా వెరైటీస్ ఉంటాయి సౌత్ ఇండియన్ టెంపుల్స్కి, అలానే నార్త్ ఇండియన్ టెంపుల్స్కి. నార్త్ ఇండియాలో ఫాలో అయ్యేది నగర స్టైల్. ఇక్కడ సౌత్ ఇండియాలో వచ్చేసి దక్షిణ భారతదేశంలో ద్రవిడ స్టైల్ అనమాట. ఈ రెండు మిక్స్ అయితే వెస్రా స్టైలు. మన హోయసరాసు, బాదామి చాళుక్యులు, కాకతీయులు నిర్మించింది వెస్రా స్టైల్, తూర్పు చాళుక్యులు వీళ్ళు. అర్థమైందా? కాబట్టి ఇలా ఉంటాయి ద్రవిడ స్టైల్లో. ఈ ద్రవిడ స్టైల్ టెంపుల్ నిర్మించింది ఎవరంటే పల్లవులు మొట్టమొదటిసారి. ఓకేనా? నెక్స్ట్ దండిన్ అనమాట. ఈయన యొక్క ఆస్థానంలో దండిన్ అని చెప్పేసి ఒక సంస్కృత కవి ఉండేవాడు. సంస్కృత కవి ఎవరి ఆస్థానంలో? రెండవ నరసింహవర్మ యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి కవి ఎవరంటే సంస్కృత కవి దండిన్. ఈయన యొక్క ఆస్థాన కవి ఆయన. దండిన్ అనే ఆస్థాన కవి, సంస్కృత కవి. నెక్స్ట్ ప్యాటర్నైజ్ది పెరుందవన్నారు. చూడండి, పెరుందవన్నారు. సో పెరుందవన్నారని వీళ్ళు ప్రోత్సహించారు. అంటే ఏంటంటే హూ ట్రాన్స్లేటెడ్ మహాభారత ఇన్ తమిళ్ నేమ్డ్ ది, చూడండి, భారత వెంబ. మామూలుగా మనకి మహాభారతం ఉంది కదా. సో మహాభారతాన్ని తెలుగులో అనువదించింది ఎవరు? మనకి నన్నయ్య, తిక్కన, ఎర్రన అని చెప్పేసి ముగ్గురు వ్యక్తులు చెప్పుకుంటాం మనం. గొప్పలు, మహానుభావులు. వాళ్ళు సంస్కృతం నుంచి తెలుగులో అనువదించారు కాబట్టి మనం ఈరోజు చదువుకుంటున్నాం. మహాభారతాన్ని మనం తెలుగులో చదువుతున్నామంటే వాళ్ళు చేసిన కృషి. అర్థమైందా? అలానే మహాభారతాన్ని సంస్కృతం నుంచి తమిళ్లోకి ఒకరు అనువదించారు. ఆయనే పెరుందవన్నారనమాట. కాబట్టి ఈయన ఏం చేశారంటే సంస్కృతంలో ఉన్నటువంటి మహాభారతాన్ని తమిళంలోకి తీసుకొచ్చారు. తమిళంలోకి దాన్ని ఏమని పిలుస్తారంటే భారత వెంబ అని పిలుస్తారు. సో భారత వెంబ అని పిలుస్తారు. వెంబ అంటే వేదం అని. సో భారత వేదం అని అర్థం అనమాట. మామూలుగా భారత వేదం అని చెప్పేసి అర్థం. భారత వెంబ అని పిలిచారు. కాబట్టి పెరుందవన్నారు అని ఆయన ఈ రెండవ నరసింహవర్మ కాలంలో, రెండవ నరసింహవర్మ కాలంలో ఉన్నటువంటి పెరుందవన్నారు అనే కవి, తమిళ కవి, ఈ మహాభారతాన్ని తమిళంలోకి ట్రాన్స్లేట్ చేశాడు, అనువదించాడు. దాన్ని ఏమని పిలిచారంటే ఇక్కడ వచ్చేసి భారత వెంబ అని పిలిచారు. సో ఎండ్ ఆఫ్ ది పల్లవ డైనస్టీ. అయితే పల్లవ వంశం ఎలా అంతరించిపోయింది? పల్లవ వంశం ఎలా అంతరించిపోయిందంటే చోళా కింగ్ ఆదిత్య 1.
సో ఆదిత్యుడు, మొదటి ఆదిత్యుడు, చోళరాయటువంటి ఆదిత్యుడు. సో ఎవరంటే ఈయన చోళరాజు అనమాట, చోళరాజు. మరి చోళులు వీళ్ళకంటే ముందే ఉన్నారు కదా సంగమ యుగంలో. అంటే సంగయుగంలో ఉన్న వల్ల ప్రాచీన చోళులు ఉంటారు సంగమయుగంలో ఉంటారు వీళ్ళు. అంటే మనకి అశోకుడు కాలానికి కంటెంపరీగా ఉంటాడు, మనకి యుగానికి కూడా మూవీలో చూపించారు కదా, ప్రాచీన చోళులు ఉంటారు. మళ్ళీ కొంత గ్యాప్ వస్తుంది, ఇక్కడ పల్లవులు వచ్చారు, పల్లవులు వస్తారు, మళ్ళీ పల్లవుల తర్వాత వచ్చిన వాళ్ళు చోళులు. వీళ్ళని ఏమంటారు, మళ్ళీ చోళులు అంటారు, ఇంపీరియల్ చోళాసు. ఇలా రెండు భాగాలుగా ఉంటారు చోళులు, మధ్యలో పల్లవులు ఉంటారు. కాబట్టి ఇప్పుడు మలికాలవులు అంటే ప్రాచీన చోళులు, మధ్యలో పల్లవులు, ఇప్పుడు వచ్చిన చోళులు అనమాట. వీళ్ళు ఓడించారు పల్లవుల్ని. సో ఆదిత్యుడు పల్లవులను ఓడించి డిబేట్ లాస్ట్ అనమాట అపరిజితుడు. కాబట్టి పల్లవుల యొక్క చివరి పాలకుడు అంటే అపరిజితుడు. సో అపరిజితుడు ఎవరంటే పల్లవ సామ్రాజ్యంలో చివరి పాలకుడు. ఎవరంటే అపరిజితుడు. ఈ అపరిజితుడిని చోళరాయటువంటి ఆదిత్యుడు ఓడించి పల్లవ సామ్రాజ్యాన్ని అంతం చేశాడు. పల్లవ సామ్రాజ్యాన్ని అంతం చేసి చోళ సామ్రాజ్యాన్ని తీసుకొచ్చాడు. మళ్ళీ చోళ సామ్రాజ్యం తంజావూరుని రాజధాని చేసుకొని చోళ సామ్రాజ్యం వస్తుంది. అర్థమైందా? కాబట్టి ఇలా పల్లవ సామ్రాజ్యం మొత్తం కూడా అంతమైపోయిందనమాట. ఎవరితో? చివరి పాల్గొనటువంటి అపరిజితుడు. రెండవ నరసింహవర్మం తర్వాత చాలామంది రాజులు వచ్చారు. అపరిజితుడు టైంకి వచ్చేసరికి సామ్రాజ్యం చాలా బలహీన పడిపోతుంది, సైన్యం వీక్గా అయిపోతుంది, ఆర్థిక సంక్షోభాలు వస్తాయి, తిరుగుబాట్లు మొదలవుతాయి, పరిపాలన సరిగా చేయలేకపోతారు ఆ రాజులు. ఆయన చోళుల యొక్క సైన్యం కూడా చాలా శక్తివంతంగా ఉంటుంది. అప్పట్లో చోళుల సైన్యం అనేది చాలా గంభీరంగా ఉండేది, అగ్రెసివ్గా ఉండేది. నావికా దళం, గజదళం, అశ్వదళం, పదాతి దళం ఇలా చాలా పవర్ఫుల్గా ఉండేవాళ్ళు. శక్తివంతమైన నావిని తయారు చేసుకున్నారు, నావికా దళాన్ని. ఇలా చివరి రాజును ఓడించి అపరిజితుడిని పల్లవ సామ్రాజ్యాన్ని అంతం చేశారు. ఎవరు చేశారంటే చోళరాయటువంటి ఆదిత్యుడు. దీంతో పల్లవ సామ్రాజ్యం అనేది అంతమైపోతుంది. సో ఇంతవరకు క్లియర్ కదా? నెక్స్ట్ మనం పల్లవ సామ్రాజ్య కాలంలో సోషియో ఎకనామిక్ కండిషన్స్ అనమాట. సామాజిక ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చరు, కళలో నిర్మాణాలు ఎలా ఉన్నాయి, సాహిత్యం ఎలా ఉన్నది. పల్లవుల కాలంలో సాహిత్యము, నిర్మాణాలు, కళలు ఎలా ఉన్నాయో నెక్స్ట్ మనం క్లారిటీగా చూద్దాం. ఓకేనా? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అవి కూడా చాలా చాలా క్రూషియల్.